చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఐఏఎస్ ఐపీఎస్లపై కేంద్రం నిఘా, అక్రమాస్తులపై వరుస ఫిర్యాదులు, రంగంలోకి కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ, బ్యూరోక్రాట్లు, వారి బంధువుల ఆస్తులపై నజర్, భూములు ఫామ్ హౌస్ల వివరాల సేకరణ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో వాటాలపైన నార్త్ ఇండియన్ ఆఫీసర్లకి అధికంగా ఉన్నాయనే చర్చ అంటూ చూస్తున్నాం. సో దీనిలో నేను లోతుగా అంటే అలా చదవ నేను, కానీ ఎందుకంటే నాకు దీనిలో ఈ సబ్జెక్టులు నేను ఎప్పటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఈ దేశంలో 1 న్యాయ వ్యవస్థ, 2 బ్యూరోక్రసీ, 3 పొలిటికల్ వ్యవస్థ, 4 జర్నలిజం. ఈ 4 కీలకమైనటువంటి విభాగాలు ఉంటాయి. సో దీనిలో మన దేశంలో ప్రముఖంగా న్యాయ వ్యవస్థ అనేది ఈ న్యాయ వ్యవస్థ పైన నాకు ఎప్పుడు కూడా పెద్ద నమ్మకం అయితే ఉండదు. దీనిలో చాలా రకాల అనుమానాలు, అభిప్రాయాలు ఈ న్యాయ వ్యవస్థ పైన ఉన్నాయి. అదేవిధంగా 2వది బ్యూరోక్రసీ, 3వది రాజకీయ వ్యవస్థ, 4వది జర్నలిజం. అంటే జర్నలిజం అనుకోరు, అదిగా దీని గురించి కూడా మాట్లాడాలి, ఎందుకంటే మనది కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఈ 4 సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సమాజంలో చాలా కీ నోట్స్ అన్నట్టు ఈ 3, 4 కూడా వ్యవస్థలు. సో ఇక్కడ న్యాయ వ్యవస్థ అనేది ఇది ఒక కులానికి లేకపోతే ఒక వర్గానికి, ఒక ఆధిపత్య వర్గాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, లేకపోతే హైకోర్టు జడ్జిలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళంతా ఇక్కడ కొలీజియం సిఫారసుల మేరకే పనిచేస్తారు తప్ప ఇప్పుడు కొలీజియం మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఒక దళిత వ్యక్తిని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే విమర్శలు పాలవుతున్నారు కదా, అందుకే కొత్తగా ఒక దళిత గవాయి అనేటువంటి వ్యక్తి పేరు తెర మీద సుప్రీంకోర్టు జస్టిస్ నెక్స్ట్ మంత్ ఆయన అపాయింట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. అసలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, సుప్రీంకోర్టు జస్టిస్లు కానీ, లేకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, హైకోర్టు జస్టిస్ కానీ వీళ్ళని ఎందుకు కొలీజియం సిఫారసుల మేరకే నామినేట్ చేస్తారు? వీళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉండవా? వీళ్ళకి ఇంటర్వ్యూలు ఉండవా? వీళ్ళకు ఒక టెస్ట్ పాస్ అవ్వాలని అది ఉండదా? ఉండాలి కదా. కేవలం కొలీజియంలో ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియమించాల్సిన అవసరం ఏంది? అంటే ఇదంతా కూడా ఒక వారసత్వమే, ఒక వారసత్వము, ఒక ఆధిపత్య కులాల కోసమే ఉంటుంది తప్ప ఏముండదు. వీళ్ళంతా ఏం చేస్తారు? వాళ్ళ ప్రయోజనాల కోసమే మాత్రమే జడ్జిమెంట్ ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం వాళ్ళు ఎవరు కూడా పనిచేయరు. అది 100% వాస్తవం. వాళ్ళు చాలా క్లియర్గా ఈ న్యాయాన్ని పెద్ద ఎత్తున అంగట్లో పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. అది 100% వాస్తవం. ఇది ఒకటి. న్యాయ వ్యవస్థ అనేది మొట్టమొదట మన సమాజంలో ఫస్ట్ ఉండేటువంటి అది. సెకండ్ బ్యూరోక్రసీ. ఇక్కడ బ్యూరోక్రసీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా విషయాలు కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే బ్యూరోక్రసీలో ఐఏఎస్ ఐపీఎస్లు చాలా పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నటువంటి విషయం మన దృష్టికి రావడం జరిగింది. ఈరోజు వీళ్ళ ఆస్తులు, వీళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు అన్నీ తీస్తే చాలా సంచలన విషయాలు ఏర్పడతాయి. సో వీళ్ళు ఎందుకంటే బ్యూరోక్రసీ వీళ్ళకి సపరేట్ రూల్స్ ఉంటాయి, వీళ్ళను తీసేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పీతా సబర్ వాళ్ళే ఉంది, ప్రభుత్వానికి అగ్రెస్ట్గా పనిచేసినా ఆమె ఏం చేయలేకపోతున్నారు. అట్లాంటి కఠినమైనటువంటి నియమ నిబంధనలు పెట్టుకున్నారు వీళ్ళు. సో వీళ్ళు కూడా ఈ న్యాయ వ్యవస్థ తర్వాత సెకండ్ పొజిషన్లో వీళ్ళు ఉంటారు. తర్వాతనే లాస్ట్ 3rd రాజకీయ వ్యవస్థ, తర్వాత 4th జర్నలిజం. అసలు మనం చాలామంది ఏమనుకుంటాం, రాజకీయ నాయకులు పెద్ద అవినీతి చేస్తారు, ఆ రాజకీయ నాయకులు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి వీళ్ళు అంటారు. అసలు వీళ్ళు కాదు, ఫస్ట్ వీళ్ళే. వీళ్ళ ఆస్తులు, వీళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు, ఆ ఆస్తులు అన్నీ తీస్తే సంచలన విషయాలు బయటపడతాయి. కానీ తీయలేరు. ఎందుకంటే ఈ రెండు విభాగాలు ఎప్పుడు కూడా ఈ రాజకీయ వ్యవస్థను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ రాజకీయ వ్యవస్థ వీళ్ళని కాదని రాజకీయ వ్యవస్థ ఎక్కడ నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. సో మన దేశం ఎప్పటికి కూడా బాగుపడదు కాక బాగుపడదు. అది 100% వాస్తవం.